వెల్కమ్ టు మై టీవీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. వయనాడులో సీఎం విజయంతో కలిసి ప్రధాని మోదీ ఏరియల్ సర్వే. కొండ చర్యలు విరిగిన ప్రాంతం పరిశీలన, అండగా ఉంటామని హామీ. రాష్ట్రంలో పంచాయతీ వ్యవస్థకు కొత్త రూపు తెస్తామన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. స్వాతంత్ర దినోత్సవ వేళ పంచాయతీలకు ఖర్చుల మొత్తాన్ని పెంచుతూ ఆదేశాలు. త్వరలో 100 పడకలుగా సాలూరు ఆసుపత్రిలో రోగుల సహాయకులకు ఏర్పాటు చేసిన విశ్రాంతి గదిని ప్రారంభించిన మంత్రి గుమ్మడి సంధ్యారాణి. వివరాల్లోకి వెళితే, ప్రకృతి విపత్తులో వయనాడ్ ప్రజల కలలన్నీ కలలైపోయాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. వయనాడులో ఏరియల్ సర్వే నిర్వహించిన అనంతరం కొండ చర్యలు విరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఆ తర్వాత బాధితులను కలిసి మాట్లాడారు. అనంతరం ప్రధాని మాట్లాడుతూ వయనాడ్ విలయంలో చిక్కుకున్న వారికి మనమంతా అండగా నిలవాల్సి ఉందని పిలుపునిచ్చారు. ఈ విపత్తుతో వందలాది కుటుంబాలు సర్వస్వాన్ని కోల్పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. రిలీఫ్ క్యాంపులో బాధితులను కలిసినట్లు చెప్పారు. అందరం కలిసి పనిచేసి బాధితులకు అండగా ఉండాలని అన్నారు. ప్రభుత్వ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు కలిసి పనిచేయాలని సూచించారు. ఆప్తులను కోల్పోయిన వారికి మనమంతా అండగా నిలబడదామని అన్నారు. ఈ దుఃఖ సమయంలో అండగా ఉంటానని బాధితులకు చెప్పానని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకృతి విపత్తు నష్టపరిహారంపై అంచనాలు పంపిన వెంటనే సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఇది సాధారణ విపత్తు కాదని అన్నారు. परिवारजन इस समस्या में घिरे थे, उनकी सहायता करना ये त्रासदी सामान्य नहीं है. सैकड़ों परिवार के सपने उजड़ गए हैं. और प्रकृति ने अपना जो रौद्र रूप दिखाया, मैंने वहां जाकर के परिस्थिति को देखा है. मैं रिलीफ कैंप में भी इन पीड़ित परिवारों से मिला हूं, जिन्होंने एक्चुअली उस समय जो देखा और जो झेला उसका विस्तार से पूरा विवरण मैंने उनसे सुना है. मैं अस्पताल में भी उन सभी मरीज से मिला हूं जो इस आपदा के कारण अनेक प्रकार की चोट के कारण बहुत ही मुसीबत का समय बिता रहे हैं. రాష్ట్రంలో పంచాయతీ వ్యవస్థ, సర్పంచుల వ్యవస్థకు కొత్త రూపు తీసుకువస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల వేళ పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 3 దశాబ్దాలుగా వస్తున్న మోస ధోరణికి స్వస్తి పలికారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల వేళ ఖర్చుల నిమిత్తం మేజర్ గ్రామ పంచాయతీలకు 25,000, మైనర్ గ్రామ పంచాయతీలకు 10,000 రూపాయలు ప్రకటించారు. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయాలని పంచాయతీ రాజ్ శాఖకు ఆదేశాలు జారీ చేశారు. కాగా గత 34 సంవత్సరాలుగా ప్రభుత్వాలు చిన్న గ్రామ పంచాయతీలకు 100 రూపాయలు, పెద్ద గ్రామ పంచాయతీలకు 250 రూపాయలు ఖర్చుల నిమిత్తం ఇస్తూ వస్తున్నారు. ముఖ్యంగా పంచాయతీ రాజ్ వ్యవస్థని, సర్పంచ్ వ్యవస్థని బలోపేతం చేయాలన్నది మా కూటమి ప్రభుత్వం తాలూకు ఆశయం, ఆకాంక్ష. దాంట్లో భాగంగా ఇప్పుడు దాకా గత 30 సంవత్సరాలుగా, గత 1990 నుంచి ఇప్పుడు దాకా ఎప్పుడు 15 ఆగస్టు పండుగ జరపడానికి ఇప్పుడు దాకా నిధులు ఇప్పుడు సమకూర్చలేదు. చాలా నామకే వాస్తే నామమాత్రంగా ప్రతి పంచాయతీకి, చిన్న పెద్ద పంచాయతీలకి 100 రూపాయలు, చిన్న పంచాయతీలకి, పెద్ద పంచాయతీలు 250 రూపాయలు చొప్పున ఇచ్చారు. ఒకవైపు ఏమో గాంధీ గారి కళల కన్నా పన్నులు పట్టుకుందని అంటా ఉంటాం, గ్రామీణ స్వరాజ్యం అని మాట్లాడతాం. కానీ ఎన్నికల్లో నిలబడ్డ పంచాయతీ సర్పంచ్కి మటుకు జెండా పండుగ నిర్వహించాలంటే వాళ్ళకి ఇచ్చే డబ్బులు 100 రూపాయలు, 250 రూపాయలు. ఈ రివ్యూ మీటింగ్స్ లో మాకు తేలింది ఏంటంటే 100 రూపాయలకి 250 రూపాయలకి 13,326 పంచాయతీల్లో ఏం చేయగలరు?
మేము ఒకటే ఆదేశించాను రాగానే చాలా ఘనంగా జరుపుకోవాలి. గాంధీ గారి ఈ గ్రామ స్వరాజ్యాన్ని నిజంగా మనం ముందుకు తీసుకెళ్లాలంటే ఆ స్టేట్మెంట్ చాలా బలంగా ఇవ్వాలి. 1994లో ఇచ్చిన జీవో 100 రూపాయలు, 250 రూపాయలు, ఒకటి స్వాతంత్ర దినోత్సవానికి, 2 గణతంత్ర దినోత్సవానికి, వాటిని పెంపొందించేలాగా, వాటిని పెంచేలాగా ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది ఈ కూటమి ప్రభుత్వం. ప్రతి ఒక్క పంచాయతీలో సర్పంచులు తలెత్తుకొని సగౌరవంగా జెండా వందనం చేసేలాగా రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు నిధులు కొరత లేకుండా చేశాం. చిన్న పంచాయతీలకి 10,000 రూపాయలు, మేజర్ పంచాయతీలకి 25,000 రూపాయల చొప్పున నిధులు సమకూరుస్తున్నాం. దానికోసమని జీవోను కూడా రిలీజ్ చేశాం. దీనిని పంచాయతీ సర్పంచులు దీన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోమని నేను విన్నవించుకుంటా ఉన్నాను. ఇప్పటి వరకు పంచాయతీలకి ఇంత పెద్ద స్థాయిలో ఆగస్టు 15, జనవరి 26 వేడుకలకు నిధులు ఇచ్చింది లేదు. 34 సంవత్సరాలుగా 1990 నుంచి ఈ మొత్తం ఇప్పుడు దాకా పెంచలేదు. 34 సంవత్సరాలుగా ఈ పండుగలకి, జెండా వందనం పండుగ కానీ, గణతంత్ర దినోత్సవానికి కానీ 100 రూపాయలు, 200 రూపాయల చొప్పున ఇచ్చేవాళ్ళు. ఈ మొత్తాన్ని గణనీయంగా పెంచాలని చెప్పి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని జీవో జారీ చేసింది. 13,326 పంచాయతీల్లో ఘనంగా, గౌరవంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సాగాలన్నది మా కూటమి ప్రభుత్వం ఉద్దేశం. ఇప్పటి వరకు సర్పంచులు అతి స్వల్ప మొత్తాలతో వేడుకలను ఘనంగా చేయలేకపోయేవాళ్ళు. ఈ విషయం నా దృష్టికి వచ్చింది రివ్యూస్ లో. దీనిపైన ఉన్నతాధికారులతో మాట్లాడి ఏ దశలోనూ ప్రజలు ఎన్నుకున్న సర్పంచుల ఆత్మగౌరవం తగ్గకుండా దేశంలో పవిత్రమైన 15 ఆగస్టు గణతంత్ర వేడుకలు గర్వంగా చేసుకునేలాగా, సగర్వంగా చేసుకునేలా చర్యలు తీసుకొని చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. ఆ దిశగానే నిర్ణయం చేశాం. సాలూరు ఆసుపత్రి అతి త్వరలో 100 పడకల ఆసుపత్రి కానుందని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. పార్వతీపురం, మన్యం జిల్లా సాలూరు ఆసుపత్రి ఆవరణలో రోగులతో వచ్చిన సహాయకులు సేద తీర్చుకునేందుకు నిర్మించిన విశ్రాంత గదిని మంత్రి సంధ్యారాణి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆసుపత్రికి వచ్చిన ప్రతి పేదవాడికి వైద్యం సక్రమంగా అందించాలని ఆమె చెప్పారు. డాక్టర్ అంటే వైద్యులు మాత్రమే కాదని, దేవుళ్లతో సమానమని, పేదలు, దూర ప్రాంత ప్రజలు, ముఖ్యంగా గిరిజనులు నమ్మకంతో వస్తారని ఆమె అన్నారు. గర్భిణీ స్త్రీలకు సరైన సలహాలు, సూచనలు ఇవ్వాలని, వారి పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని ఆమె స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్, వైద్యులు, స్థానికులు పాల్గొన్నారు. దయచేసి రావడానికి ప్రయత్నం చేయకండి. ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ స్టాఫ్ అందరికీ నేను మరొకసారి చెప్తున్నాను, ఏఎన్ఎంస్కి, ఆశా వర్కర్స్కి అందరికీ చెప్పండి, 7th month 8th month ఆ టైంలో వాళ్ళు ఎప్పుడైతే చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారో, కదలలేని పరిస్థితిలో ఉన్నారో, లేదా ఎనిమిక్గా ఉన్నారో, లేదా ఇంకేదైనా ప్రాబ్లమ్స్తో బీపీ, షుగరు, గర్భిణీలకు ఖచ్చితంగా బీపీ అనేది గర్భవతిగా ఉండేటప్పుడు థైరాయిడ్, బీపీ, షుగర్ రావడం అనేది కామన్ కాబట్టి అలాంటివి ఏవైనా వచ్చేటప్పుడు వెంటనే వాళ్ళు తీసుకొని వచ్చి గిరిజన గర్భిణీ వసతిగృహంలో మనం పెడతాం. వాళ్ళకి పౌష్టికాహారం ఇస్తాం. వాళ్ళు డెలివరీ అయ్యాక తీసుకెళ్లి జాగ్రత్తగా ఇంత పూర్వంలాగే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు, అదే విధంగా మళ్ళీ చేస్తారు. అలాగే ఫీడర్ అంబులెన్స్ కూడా ఎక్కువ పెంచుతున్నాం. ఫీడర్ అంబులెన్స్లతో ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా ఆ గ్రామాలకు పంపించడం చేస్తున్నాం. ఎక్కడైనా కనెక్టివిటీ రోడ్లు లేకపోతే ఆ రోడ్లకు కూడా అతి త్వరలో మన రోడ్లు కూడా వేయడానికి శ్రీకారం చుట్టూ నిన్నే మీరు చూస్తుంటారు. దాదాపు 2,000 గ్రామాలకి రాష్ట్రంలో రోడ్డు సదుపాయం లేదు అంటే 2,000 గ్రామాలకి రోడ్లు శాంక్షన్ చేశారు. తమిళనాడుకు చెందిన 5 నిందితుల నుంచి 230 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి ఎస్సీబీ అధికారుల ఆధ్వర్యంలో 9వ తేదీన పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన ఎస్సీబీ అధికారులు ప్రత్యేక నిఘుని మంగళగిరి టోల్ ప్లాజా వద్ద ఏర్పాటు చేశారు. తమిళనాడు నుంచి 2 వాహనాలలో గంజాయిని తరలిస్తున్న 5 నిందితుల నుంచి 30 లక్షలు విలువ చేసే 230 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో పాల్గొన్న మంగళగిరి సిఐ, ఎస్ఐలను ఎస్సీబీ అదనపు ఎస్పీ వెంకటేశ్వరరావు అభినందించారు. రాబోయే రోజులలో గంజాయి అక్రమ రవాణా చేసే వారిపై నిత్యం నిఘా, ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉంటుందని, వారి సమాచారం తెలిసిన వారు తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. గంజాయిపై ఉక్కుమాదం మోపేందుకు ప్రభుత్వ ఆదేశాలతో ఎస్సీబీ కమిషనర్ రవిప్రకాష్, గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ల ఆదేశాలతో నిత్యం నిఘు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలియజేశారు. రూపాయల 530 రూపాయలు, 34,530 రూపాయలు క్యాష్ కూడా ఉంది. దాంతోపాటు ఈ 6 సెల్ ఫోన్లు కూడా సీజ్ చేయడం జరిగింది.
ఇవన్నీ కూడా వీళ్ళ ముద్దాయిలను అక్కడ పరిశీలించిన మీద వాళ్ళని అడిగితే మొదటి ముద్దాయి అమీర్ అని, అలాగే 2 కాళాయ్ ముదన్ అని, 3 షేక్ అబ్దుల్లా ఫారూక్, 4 కార్తికేయన్, 5 మల్లికార్జున్. ఇలా 5 కూడాను మరి తక్కువగా ఇక్కడ గంజాయిని కొని అధికంగా అక్కడ అమ్ముకోవడానికి గాను వాళ్ళు ఇదే మొదలు పెట్టారు. ఇంకా ఇంట్రాగేషన్ చేసి వాళ్ళ యొక్క పూర్వపరాలను కూడా తెలుసుకొని ఇంకా ముందు వీళ్ళు ఏమైతే ఇంతకుముందు ఏమైనా చేసి ఉన్నారో వాటి మీద, అలాగే వీళ్ళకి ఎలా వచ్చింది, అలాగే దీన్ని ఎలా డిస్పోజ్ చేస్తున్నారు అనే దాని మీద కూడాను దర్యాప్తు కొనసాగుతూ ఉంది. మరి ఏదైతే ఇప్పుడు ఈ జిల్లాలో అక్రమంగా ఏదైతే నార్కాటిక్ డ్రగ్స్ ఉన్నాయో వాటన్నిటి మీద మరి ఆల్మోస్ట్ ఉక్కుపాదం మోపుతున్నట్టుగానే అధికారులు ఇచ్చిన ఆదేశాల మేరకు అందరం కూడా పనిచేస్తూ ఉన్నాం. ఈ మధ్యనే పరిశీలన చూసినట్టయితే మా సబ్ నుంచి దరిదాపు ఒక 9 మంది దాకా అరెస్ట్ చేయడం, అలాగే ఇంకా కొంతమంది మీద నిఘా పెట్టడం, అలాగే కొంతమంది అప్పుడే కొత్తగా అలవాటు పడబోతున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే కొంతమంది వచ్చారో మా దృష్టికి వాళ్ళని వాళ్ళ ఫ్యామిలీస్ని కూడా తీసుకొచ్చి వారికి కౌన్సిలింగ్ చేయడం కూడా జరిగింది. అందులో భాగంగా వాళ్ళ పేరెంట్స్ అందరం కూడా పిలిపించి వాళ్ళ సమక్షంలోనే ఆ పిల్లలకి కుప్పం, తిరుపతి ప్రాంతాల అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టాలని, తక్షణమే ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ను ప్రారంభించాలని మాజీ ఎంపీ చింతా మోహన్ డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లా కుప్పం R&B గెస్ట్ హౌస్లో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం సంతోషంగా ఉందని అన్నారు. కుప్పంలో జర్నలిస్టులు ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్నారని, వారి అవసరాలు తీర్చాలని కోరారు. చిత్తూరు జిల్లాలోని జర్నలిస్టులకు తిరుమల శ్రీవారి దర్శనం కల్పించాలని సీఎంకి విజ్ఞప్తి చేశారు. మాజీ సీఎంలు రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, ప్రస్తుత సీఎం చంద్రబాబులు పోలవరం ప్రాజెక్టుకు ఎంత డబ్బులు పెట్టారో లెక్కలు చెప్పాలని అన్నారు. 10 లక్షల కోట్లలో జగన్మోహన్ రెడ్డి ఏ జిల్లాకి ఎంత ఖర్చు పెట్టారో లెక్కలు చెప్పాలని డిమాండ్ చేశారు. రామారావు అల్లుడైనాడు మంత్రి అయిన తర్వాత, అదృష్టం అట్టొచ్చింది. మరి రామారావు అల్లుడైన తర్వాత ముఖ్యమంత్రి అయ్యాడు తెలుగుదేశంలో 3-4 సార్లు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు ఛాన్స్ కొట్టాడు. మరి ఢిల్లీలో ఏమనుకుంటారంటే చంద్రబాబు నాయుడిని అదృష్టవంతుడని ఎవరు అనుకోవటం లేదు, బాహుబలి అనుకుంటున్నారు ఆయన్ని. బాహుబలి, నిజంగా బాహుబలి అయ్యాడు. మరి ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ అంటే ఏపీ అంటారు. ఏపీ అంటే ఏంటంటే చంద్రబాబు నాయుడు దృష్టిలో ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం. ఆయన పొద్దున్న లేస్తే సాయంకాలం దాకా అమరావతి, పోలవరం అమరావతిని గురించి ఆలోచిస్తున్నాడే గాని కుప్పం గురించి ఆలోచిస్తున్నట్టుగా నాకు ఎక్కువ కనపడటం లేదు. 40 ఏళ్ళ నాడు కుప్పం ఎట్టుందో అట్టే ఉంది. ఏదో రోడ్లు పడ్డాయి అక్కడ ఇక్కడ, ఏదో ఆ కాలేజీ హాస్పిటల్ వచ్చింది, కానీ ఏముంది కుప్పంలో? ఆ కుప్పం రైల్వే స్టేషన్ పోతే తెలుస్తా ఉంటుంది ఏం అభివృద్ధికి వచ్చింది కుప్పం అని. అది రైలు ఎక్కేవాళ్ళు దిగేవాళ్ళు 100 మంది కాదు 1000 మంది పక్క రాష్ట్రానికి బరిగిస్తున్నారు కూటికి నాటికి ఉద్యోగానికి. ఈ పరిస్థితుల్లో కుప్పాన్ని ఒక అమరావతి మరి పోలవరమే కాకుండా కుప్పాన్ని, తిరుపతిని కూడా అభివృద్ధికి తీసుకురావాలని మీ ద్వారా చంద్రబాబు నాయుడిని నేను డిమాండ్ చేస్తున్నా. మరి జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య ఒకరోజు నెల్లూరు జైలుకి వెళ్తాడు, అడెవరో ఉండాడని. విజయవాడ స్వరాజ్ మైదానంలో రాజ్యాంగ నిర్మాత భారతరత్న బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేరుతో ఉన్న స్టీల్ అక్షరాలను తొలగించడంపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మంగళగిరి కూరగాయల మార్కెట్ సెంటర్ వద్ద ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి అక్కడ నిరసన చేపట్టారు. ఇలాంటి పాశవిక చర్యలు సరైంది కాదని ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఆటవిక చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై సమగ్ర విచారణ జరపాలని కోరారు. అంబేద్కర్కు ఉన్నటువంటి గుర్తింపు రాజ్యాంగ నిర్మాతే కాదు, మానవతావాది, సమాజంలో అట్టడుగున ఉన్నటువంటి ప్రజల కోసం ఆయన శ్రమించినటువంటి శ్రమ చాలా గొప్పదిగా భావించాలి. ఆనాడు అందరూ గుర్తించి రాజ్యాంగాన్ని నిర్మాతగా ఏర్పాటు చేసినటువంటి మహానుభావుడు ఆయన. ఆయన గురించి మన అందరికీ తెలుసు. ఆయన విగ్రహం దగ్గర 8వ తారీఖు నాడు రాత్రి మరి దుండగులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించిన
ఉంచినటువంటి స్టీలు అక్షరాలని మొత్తం కూడా వాటిలన్నిటిని కూడా తొలగించారు. చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రులు స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి అనేక ప్రారంభాలు చేశారు. ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆయన పేరుని తొలగించడం అంటే నిజంగా ఎంత ఆక్షేపణకరం. ఈ రకమైనటువంటి విధానానికి అలవాటు పడేటైతే, ఆ రాజకీయ పార్టీలు చూస్తా ఊరుకుండేటైతే చాలా చాలా రాష్ట్రం అధోగతి పాలయ్యే పరిస్థితి ఉంటుంది. ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు. అన్ని రాజకీయ పార్టీలకు చెందిన శాసనసభ సభ్యులు సభలో మాట్లాడే అవకాశం ఇస్తున్నట్లే మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కూడా సభలో మాట్లాడే అవకాశం ఇస్తానని, ఇందుకోసం ఆయన శాసనసభకు రావాలని కోరుకుంటున్నానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం చేబ్రోలు గ్రామం వద్ద గల మాజీ ఎమ్మెల్యే వర్మ గెస్ట్ హౌస్కు అయ్యన్నపాత్రుడు ఇచ్చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ చేతుల మీదుగా అయ్యన్నపాత్రుడును ఘనంగా సన్మానించారు. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎమ్మెల్యేలందరికీ శిక్షణా తరగతులు నిర్వహించడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. రాజ్యాంగబద్ధంగా ప్రజలు ఎన్నుకున్న నాయకులు ఎమ్మెల్యేలు. అతను ఎమ్మెల్యే, నాట్ ఏ సీఎం. ప్రజలు ఎన్నుకున్నారు అతను కూడా ఎమ్మెల్యే. మా మాదిరిగా అతను ఎమ్మెల్యే ఎందుకు ఎన్నుకున్నారు? ఒక ఎమ్మెల్యే అయితే మా ప్రాంతం బాగుపడుతుంది అన్న ఉద్దేశంతో ఎన్నుకుంటే, అది పక్కన పెట్టి నేనేమో అసెంబ్లీకి రానంటే పద్ధతి కాదు అది. యాజ్ ఎ స్పీకర్గా నేను ఇచ్చే సలహా ఏంటంటే అతనికి, సరే పదవులు ఉంటాయి పోతూ ఉంటాయి, అది సహజం. నువ్వు ఎమ్మెల్యేగా ప్రజలు ఎన్నుకున్నాను నిన్ను, నువ్వు వచ్చి అసెంబ్లీలో ఫ్రీగా మాట్లాడచ్చు. నేను అవకాశం ఇస్తాను కదా. నేను అవకాశం ఎవరైనా ఎందుకు ఊహించుకున్నాడు? అందరి పార్టీలాగే నీకు అవకాశం ఇస్తాం. అయితే ఇక్కడ కండిషన్ ఏంటంటే, మెంబర్స్ని పెట్టి క్వశ్చన్లు వస్తాయి. తెలుగుదేశం పార్టీకి ఎక్కువ మెంబర్స్ ఉన్నారు. నాకు రోజుకి 10 క్వశ్చన్లు వేయచ్చు అసెంబ్లీలో. దాంట్లో ఎక్కువ క్వశ్చన్లు వేస్తే తెలుగుదేశం పార్టీకి. నెక్స్ట్ ఎవరు ఉన్నారో ఎక్కువ? జనసేన, అంతే కదా. నెక్స్ట్ కోట జనసేనకి వస్తుంది, నెక్స్ట్ కోట బీజేపీకి వస్తుంది, నెక్స్ట్ కోట జగన్మోహన్ రెడ్డి పార్టీకి వస్తుంది. మనం ఎక్కడి నుంచి వచ్చామన్న దానికంటే ఏమి సాధించామన్నదే ముఖ్యమని, ఆ దిశగా గిరిజన విద్యార్థులు ప్రభుత్వం అందిస్తున్న వసతులను సద్వినియోగం చేసుకొని మంచి భవిష్యత్తుతో తరాలకు ఆదర్శంగా ఉండాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి శాసనమండలి సభ్యులు వంక రవీంద్రనాథ్, శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బత్తుల బలరామకృష్ణ, ఎస్పీ డి నరసింహ కిషోర్, ఇన్ఛార్జి జేసీ డిఆర్ఓ జె నరసింహులు, ఆర్డీఓ ఇన్ఛార్జ్ శివజ్యోతి, ట్రైబల్ వెల్ఫేర్ అధికారులు కేఎన్ జ్యోతి తదితరులు పాల్గొన్నారు. ఆర్థిక సంపదని రక్షిస్తూ అక్కడ ఎంతో బతుకుతారు. కానీ వారికి కూడా అనేక సమస్యలు ఉంటాయి. మరి ఆ సమస్యలు తీర్చడం కోసం ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా అనేక సమస్యలు ఉన్నాయి కనుక ప్రతి ఒక్కరూ కూడా ప్రతి దేశంలో కూడా ఆదివాసీల సమస్యలు అడ్రస్ చేయాలంటే ఆగస్టు 9ని ఆదివాసీ బాగా తెలుసు. అలానే వాల్మీకి గారు. సో అలాంటి వ్యక్తులకి నివాళులు అర్పించడం ద్వారా మన అందరము ఇంకొకసారి మరణం చేసుకుంటున్నాం. మనం ఎక్కడి నుంచి వచ్చాము అనేది కాదు, ఏది సాధించాము అనేది ముఖ్యం. ఎక్కడో ట్రైబల్ ఏరియాస్ లో కూడా, ప్లెయిన్ ఏరియాస్ లో గాంధీజీ, నెహ్రూ గారి సారథ్యం దోచుకుపోతున్నారు, పోరాటం చేసి ఆయన అమౌంట్ అయ్యారు. ఇప్పటికే ఉంది ఎక్స్ప్లైటేషన్. ఇప్పటికీ బాధ వేస్తుంది. 8 సంవత్సరాల తర్వాత నాగోటి వాళ్ళని చూస్తే బాగా మైదాన ప్రాంతం కాంట్రాక్ట్లు వేస్తారు, మైదాన ప్రాంతంలో ఇల్లు కడతారు, ఆ ఇల్లు 3వ రోజు కూలిపోతాయి. కలెక్టర్ గారు కూడా ఉన్నారు. ఐటీడీఏ చాలా నిధులు ఇస్తుంది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం చాలా నిధులు ఇస్తున్నాయి. క్వాలిటీ ఆఫ్ వర్క్ లేక దెబ్బతింటా ఉన్నాం. క్వాలిటీ ఆఫ్ వర్క్ లేక మీలో మేధావులు ఉన్నారు, మర్చిపోకండి. మిగిలిన ఎలా ఉన్నా సరే ప్రతి విలేజ్ లో స్కూల్ ఉంది. ఇంట్లో మనకి ఏం లేకపోయినా రెసిడెన్షియల్ స్కూల్స్ ఎప్పుడో 1983లో స్టార్ట్ చేశారు ఈ కాన్సెప్ట్. నేను కూడా రెసిడెన్షియల్ స్కూల్ స్టూడెంట్ కాబట్టి అప్పుడు వచ్చినప్పుడు ఆ గవర్నమెంట్ ఇమీడియట్ గా రెసిడెన్షియల్ స్కూల్స్ పీటీజీస్ కి చాలా మందికి అప్పుడు చేస్తే నాతో పాటు చదువుకున్న వాళ్ళు చాలా మంచి ఉద్యోగాల్లో ఉన్నారు. మీ అందరికీ ఇప్పుడు చదువు అందించడం దానికి ఎటువంటి
ఇన్ఫ్రాస్ట్రక్చరల్ గా లోపం లేదు. మీకు ప్రతి దగ్గర మీ వంతు చదువుకోవడమే. స్కూల్ దగ్గరికి రావాలి, టీచర్స్ ఇచ్చేది చదువుకోవాలి. చదువు వల్ల మనకు వచ్చేది అల్టిమేట్ ఎండ్ ఏమనుకుంటున్నాం మనము, ఏదో ఎంప్లాయ్మెంట్, స్కిల్ డెవలప్మెంట్ అని. బట్ తనపై వస్తున్న వదంతులపై ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు స్పందించారు. కూటమి విజయం తర్వాత తమ నియోజకవర్గంలో కుల సంఘాలకు సంబంధించిన కార్యక్రమం కాబట్టి తాను అక్కడికి వెళ్తే తనపై అసత్య ప్రచారం చేయడం సబబు కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరిలో జరిగిన పద్మశాలీయ కళ్యాణ మండపం ప్రారంభోత్సవం సందర్భంగా రాష్ట్ర మంత్రి, ముఖ్యమంత్రి తనయుడు లోకేష్తో కలిసి పాల్గొనడం జరిగిందని, దాన్ని తప్పుగా ప్రచారం చేయడం సరైంది కాదని అన్నారు. తాను పార్టీ మారుతున్నానంటూ జరుగుతున్న ప్రచారం నిజం కాదని ఆయన అన్నారు. కమ్యూనిటీ ప్రోగ్రాం ఒకటి జరిగింది. అది కమ్యూనిటీ ఆర్గనైజేషన్ అంటే పద్మశాలి కమిటీలన్నింటిలో అన్ని పార్టీల వాళ్ళు అందులో ఉంటారు. అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు, అందరం కలిసి ఉంటాం. దానిలో ప్రధానంగా మొట్టమొదటి నుంచి కూడా నేను నా ఆధ్వర్యంలో జరిగేటటువంటి కార్యక్రమం అది కళ్యాణ మండపం. మరి జరిగేటటువంటి ముఖ్యమంత్రిగా గారి కుమారుడైనటువంటి ఇక్కడ నారా లోకేష్ గారు గెలిచారు కాబట్టి ఆయన్ని పిలవాలి అని చెప్పి కమిటీ నిర్ణయించారు. అందరం నిర్ణయించారు కాబట్టి బాధ్యతగా నేను కూడా వెళ్ళి పక్కన కూర్చున్నాను. అంతకు మించి వేరే ఏమీ లేదు. కాకపోతే ఈ పుకార్లు షికారులు చేస్తూ ఉన్నాయి, అది వాస్తవం కాదు. ఆయన పార్టీ ఆయనకు ఉంటుంది, మా పార్టీ మాకు ఉంటుంది. అందులో ఏ రకమైన ఆపరేషన్ ఆకర్షాలు లోకేష్ మిమ్మల్ని ఆకర్షించారని చెప్పేసి అంటే గౌరవంగా పలకరించినంత మాత్రాన్ని ఆకర్షించేది ఏముంటుందంటే, అది గౌరవంగా ఇప్పుడు పలకరించాడు, పక్కన కూర్చున్నాము. పక్కన కూర్చున్న తర్వాత ప్రారంభోత్సవం చేసాము. ప్రారంభోత్సవం చేసిన తర్వాత కమ్యూనిటీని గురించి వాళ్ళు కొన్ని విషయాలు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. తప్పనిసరిగా స్వర్ణకారులకు కానీ, అట్లాగే చేనేత పరిశ్రమకు సంబంధించిన వాళ్ళకి కానీ, పేదవాళ్ళకి కానీ న్యాయం చేస్తానని చెప్పాడు. అది అవన్నీ ఎవరు నమ్మొద్దు, పుకార్లు మాత్రం. ఆయుర్వేద మందులతో సకల రోగాలు నయమవుతాయని నూరుల్లా ఇస్లామిక్ ట్రస్ట్ అధినేత అబ్దుల్లా సుబాన్ అన్నారు. కడప జిల్లా ఒంటిమిట్ట మండలం మాలకాటిపల్లి శివారులోని జామియా నూరుల్లా ఇస్లామిక్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇమాములు, మౌజాములు పేదలు, తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు తమ వంతు సహాయ పెన్షన్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేదలకు ఆర్థిక సాయం అందించడమే తమ ముఖ్య లక్ష్యమని అన్నారు. ఆయుర్వేద మందుల విక్రయం ద్వారా వచ్చిన ఆదాయం పేదలకు సాయం అందించేందుకు ఉపయోగపడుతుందని అన్నారు. ఆయుర్వేద అద్భుత ఫలితాలు ఇస్తుందని, అతి పురాతనమైన వైద్యమని, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని అన్నారు. ఆయుర్వేదం అనేది ఆయుష్ను పెంచేదని అన్నారు. వనమూలికల ద్వారా సమగ్ర వ్యాధులు నయమవుతాయని ఆయన తెలిపారు. ప్రవచనాలు కూడా ఉన్నది. ఈ సృష్టి పుట్టక మునిపే అల్లాహ్ మానవులు ప్రపంచంలోకి రాకమునిపే వనమూలికలు గుర్తించినాడు సమస్త వ్యాధులకు. అట్లనే ఆయుర్వేదం చాలా అద్భుతమైన మహనీయులు, మహర్షులు ఎంతోమంది ఈ యొక్క భారతదేశంలో చాలా కృషి చేయడం జరిగింది. చిన్న చిన్న రోగాలు కూడా మందులు కొనాల్సిన అవసరం రకరకాల లేదు. చిన్న చిన్న వ్యాధులు కూడా మన ఇంట్లో కూడా వస్తుంటేనే మనం నిమిషాల వైద్యం చేసుకోవచ్చు. దీంట్లో 3 రకాలు ఉన్నాయి. ఆకులు ఉన్నాయి. ఆకులతో తయారు చేసే మందులు, ఉదాహరణకు పుత్తూరు మందు కూడా ఆకుతేనే, గుండూరు మందు కూడా ఆకుతేనే. అట్లనే ఈ 3 నెలల నుంచి 6 నెలల వరకు ఇట్లా శక్తి ఉంటుంది ఆకుల్లో. తర్వాత వనమూలికలు ఉన్నాయి, అసలు వనమూలికలు అన్నమాట. ఇవి దాదాపు 1 సంవత్సరం వరకు వీటిలో శక్తి ఉంటాయి. దాని తర్వాత ఖనిజాలతో కూడా మందులు తయారు చేసిన మహనీయులు, మహర్షులు. ఖనిజాలంటే పాదరసంతో, ఇంగిలీకంతో, కడ్డీరస కర్పూరంతో, సవ్వీరంతో, తగరము, సీసము, వీటి భస్మాలు కూడా చేసి ప్రజలకు ఆరోగ్యాన్ని వాళ్ళు పంచడం జరిగింది. గ్రంథాలు నిండుకున్న ఈ విషయాలన్నీ. ఈ ముఖ్యాంశాలు మరోసారి. వయనాడులో సీఎం విజయంతో కలిసి ప్రధాని మోదీ ఏరియల్ సర్వే. కొండ చర్యలు విరిగిన ప్రాంతం పరిశీలన, అండగా ఉంటామని హామీ. రాష్ట్రంలో పంచాయతీ వ్యవస్థకు కొత్త రూపు తెస్తామన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. స్వాతంత్ర దినోత్సవ వేళ పంచాయతీలకు ఖర్చుల మొత్తాన్ని పెంచుతూ ఆదేశాలు. త్వరలో 100 పడకలుగా సాలూరు ఆసుపత్రిలో రోగుల సహాయకులకు ఏర్పాటు చేసిన విశ్రాంతి గదిని ప్రారంభించిన మంత్రి గుమ్మడి సంధ్యారాణి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మరలా కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.